ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా రెండు దేశాలు ఒకటై ఒక దేశం పైన బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. కూర్చొని మాట్లాడుకోవడం, ఆ మాట వినకపోతే యుద్ధం చేస్తామనడం, ఆ యుద్ధంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ఎన్నో విధాల అవి పూర్తిగా నష్టమే. ఒకరు కాకపోతే ఇద్దరు, ఇద్దరు కాకపోతే ముగ్గురు, ముగ్గురు కాకపోతే నలుగురితో యుద్ధం లేకుండా శాంతియుత చర్చలు ఏర్పాటు చేసుకోకుండా ఇష్టానుసారంగా అహంకారంగా యుద్ధాన్ని ప్రకటించడం అనేది అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ కరెక్ట్ కాదు. ఇరాక్ ఒకప్పట్లో అధ్యక్షుడిని సద్దాం హుసేన్ అనే వ్యక్తిని నిర్బంధించి అమెరికాలో ఉరి తీయడం జరిగింది. అలాగే నేడు ఖమేనీ అనే ఇరాన్ అధ్యక్షుడిని ఈరోజు చంపాలన్న ఒక రాజకీయ కుట్రనో, లేదంటే అది ఆర్థిక కుట్రనో, లేదంటే లావాదేవీల కుట్రనో, లేదంటే ఎగుమతుల దిగుమతుల కుట్రనో, అది ప్రపంచానికి దేశ అధ్యక్షులకు ఈ విషయాలన్నీ తెలుస్తాయి. అయితే ఎప్పుడైనా ఏ దేశం పైన శత్రు సైన్యం దాడి చేసినా నష్టపోయేది ఆ దేశంలో 10 మంది చనిపోతే ఈ దేశంలో 100 మంది చనిపోవచ్చు. కానీ నష్టం మాత్రం ఇరు దేశాలకు ఉంటుంది, ప్రాణం ఇరు దేశాలకు ఉంటుంది. ఆ దేశాలే కాకుండా ఏ దేశానికి ఆ దేశంగా మద్దతు ఇస్తూ కొన్ని దేశాలపైన కూడా ఈ దాడులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉండే దేశాలు వీటిపైన చర్చలు చేసుకోండి. ఈ దేశం ఈరోజు ఆ దేశం పైన దాడి జరుగుతుంది, ఇంకొక దేశం సంతోషంగా ఉంటే ఇంకొక దేశం పైన కూడా దాడి జరగచ్చు. అమెరికా అనే ఒక బలమైన దేశంగా ప్రపంచవ్యాప్తంగా తెలుసుకున్న వేరే వేరే దేశాల అధ్యక్షులు ఒకవైపే చూడకుండా మరోవైపు కూడా చూస్తూ యుద్ధాన్ని అనేది తీవ్రతను ఖండించే విధంగా, యుద్ధం అనేది చాలా వరకు మానవ సమాజానికి ముప్పు లాంటిది, అది పెను ప్రమాదం. అలాంటి యుద్ధాన్ని మనము నైతిక విలువలతో కూడిన అంశాలపైన ఆహ్వానించడం కరెక్ట్గా, వాటిపైన ఎప్పటికప్పుడు ఖండిస్తూ ఆ దేశం ఈ దేశాన్ని చర్చలతో విఫలం కాకుండా సఫలం చేసే విధంగా మీ విధి విధానాలు ఉండే విధంగా, మీ అభిప్రాయాలు, దేశ అధ్యక్షుల నాయకత్వం బలమైన విధానాలతో ఉండి యుద్ధం ఆపే విధంగా, యుద్ధాన్ని ప్రేరేపించే విధంగా కాకుండా యుద్ధాన్ని ఖండించే విధంగా మీ అభిప్రాయాలు ఉండాలని కూడా మన దేశంలోంచి కూడా, మన దేశ విధానంలో ఒక ప్రధానమంత్రి గారు కూడా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని వేరే దేశాలపైన మంచి సాన్నిధ్యం ఉండాలా, మంచి అభిప్రాయం ఉండాలా, మంచి కలిమి ఉండాలా, చెలిమి ఉండాలా, అలాంటి విధానాలతో ఉండాలని ఈరోజు ఎంతోమంది కన్నీటి కడగళ్ళతో ఆ బాధను దిగమిగుతున్నారు. ఆ దాడులను ఎక్కడ చూసినా కూడా ఇబ్బందికరంగా ఉన్నాయని ఈరోజు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వాళ్ళ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని, అరిచేతుల్లో పెట్టుకొని పరుగులు తీస్తున్నారు. ఎక్కడికంటే పరిగెత్తుతున్నారు. ప్రాణాలు రక్షించుకోవడానికి ఎక్కడ ఆలోచన చేయలేకపోతే ఇబ్బందులు గురవుతున్నారు. ఇలాంటి దారుణాలు, ఇలాంటి ఘోరాలు చాలా వరకు ఇది ముప్పు, ఇది ప్రమాదకరం, పెను ప్రమాదం. దేశాలు లౌకికంగా ఐక్యతతో బలంగా ఆలోచన చేసి ఇలాంటి ప్రమాదాలు తప్పించే విధంగా మానవాళి ప్రగతి కోసం